శ్రీ 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 సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ వారు 5వ పీఠాధిపతి శ్రీ దత్తపీఠం శృంగవృక్షం విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సదస్యులు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ సమారంభాం శ్రీపాద నృసింహాది మధ్యమాం నాగేశ్వరానంద పర్యంతాం వందే గురు పరంపరాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనం హనుమాన్ చాలీసా పారాయణ చేయటానికి ముందు మనం ఎలా తయారు చేసుకోవాలి, మన మనస్సు కానీ మన హృదయం కానీ ఏ రకంగా స్వామివారి నామాన్ని లోపలికి స్వీకరించగలిగేలాగున మనం తయారు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. ఇంతమంది సమూహంగా ఏర్పడి కూర్చున్నటువంటి ఈ హనుమాన్ చాలీసా పారాయణలో గంగ నీరులో ఒక బండరాయిని వేసినట్లయితే గంగ నీరుని అది తాగగలుగుతుందండి? అట్లా కాకుండా మనం వెళ్ళి స్నానం చేసామనుకోండి, మన పాపాలన్నీ గంగమ్మ తల్లి తొలగిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది కూడా మనం స్వీకరించగలిగే పద్ధతిలో తయారై ఉన్నట్లయితే హనుమంతుడి అనుగ్రహం మనం పుష్కలంగా పొందగలుగుతాం. లేదంటే గంగ నీరులో వేసిన బండరాయిలాగా అయిపోతుంది. ఇంటి దగ్గర వంటలు చేసడం మానేసి మరి ఇక్కడికి వచ్చినందుకు ప్రయోజనాన్ని పొందగలిగేలా చూద్దాం. రెండు దృష్టాంతాలు చెప్తానండి. ఆ 2 దృష్టాంతాలను ఆంజనేయ స్వామి స్వరూపం ఏమి అంటే భ్రమర కీటక న్యాయము అని చెప్తారు. మన ఉపాస్య దైవం ఏదైతే ఆ రకంగా మనం మారతామో, మన ఉపాస్య దైవము ఎలాంటి తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటారో అట్లాగే మనం కూడా తయారైనట్లయితే స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. మొట్టమొదటి దృష్టాంతం ఏమి అంటే పరాశర సంహిత నుంచి తీసుకోబడినటువంటిది. శ్రీ స్వామివారు బాలుడిగా ఉండగా ఒక కొండ మీద నిలబడి చూస్తూ ఉంటారు. బాల హనుమంతుడు ఈ ముందు కూర్చున్నారుగా, అట్లా ఆయనకి సూర్యబింబం కనిపిస్తుంది. అప్పుడే అరుణోదయం అవుతూ ఉంటుంది, ఎర్రగా పండులాగా కనిపిస్తుంది. ఆయన ఒక్కసారిగా ఎగిరి ఆ పండు తిందామని చెప్పి ఆదిత్య మండలంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి మూతి కాలి అక్కడి నుంచి కింద పడిపోతారు. ఆ తర్వాత వచ్చి ఆయన ఉన్నటువంటి అంజనీమాత కేసరి దంపతుల సంతానం వీరు ఆ గుహలోకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుంటారు. మన ఇంట్లో కూడా అంతే కదండి, పిల్లలు ఏదైనా అల్లరి చేసి వచ్చారనుకోండి ప్రశాంతంగా ఒక మూల కూర్చుంటారు. ఏం అల్లరి చేయలేదనుకోండి మన అల్లరి పెడతారు ఇంట్లోకి వచ్చి. అంత విపరీతమైనటువంటి అల్లరి చేసేటటువంటి వారు ఇప్పుడు చేయడం మానేశారు అనుకోండి, చేతిలో సెల్ ఫోన్లు పెట్టేసుకుని మన కల్చర్ మన సాంప్రదాయాన్ని మనం దూరం అవుతున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరూ ఒక మాట ఇవ్వాల్సి ఉన్నారు, మన సాంప్రదాయాన్ని పిల్లలకి నేర్పుకుంటాము, తరువాతి తరాన్ని మన సాంప్రదాయబద్ధంగా తయారు చేసుకుంటాము అనేటటువంటిది మనం మాట తీసుకోవాలి. అలా అయినట్లయితేనే మనకి ఆంజనేయ స్వామి అనుగ్రహం వస్తుంది, లేదంటే ఎంతకంతే. ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది కూర్చోబెట్టగలిగి ఎంత శ్రమపడి ఉంటుందండి విశ్వ హిందూ పరిషత్. ఒక్కసారి గమనించగలుగుతారా మీరు? ఇంత శ్రమ కోర్చి ఇక్కడ కూర్చోబెట్టడానికి వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటండి? ఏమీ లేదు. ఒక్కటే ప్రయోజనం, హిందూ ఐక్యత అనేది కుదరాలి. అందరం మనం హిందువులం, మనమందరం బంధువులం అనేటటువంటి బాధ్యత మనందరికీ కలగాలి అని ఏకైక సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ ఇంతటి సామూహికమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి ఎంతోమంది రోజుల తరబడి పనిచేస్తే ఈరోజు మనం ఇలా కూర్చోగలుగుతున్నాం. కాబట్టి మనమందరం కూడా విశ్వ హిందూ పరిషత్ని, అలాగే హిందూ సంఘాలని, హిందూ ఐక్యతని మనం కాపాడుకోవాలి. ఇది కూడా మనం కంకణబద్ధులం కావాల్సి ఉన్నాం. సరే, ఆయన మూతి కాలింది, గుహలో కూర్చున్నారు కదండి. ఇంద్రుడు వచ్చాడు అక్కడికి. కేసరి మాత, నాయన నువ్వు ఇక్కడే కూర్చో, ఇంద్రుడు వచ్చాడు, ఆయన ఏం మాట్లాడతాడో మనకు తెలీదు, నేను మాట్లాడతానులే వెళ్ళని చెప్పి వచ్చింది ఆవిడ. వచ్చి ఇంద్రుడితోటి కేసరి అంజనాదేవి చెప్పినటువంటి విషయం ఏమంటే, అయ్యా నా బిడ్డడు ఏమీ తెలీదు, అమాయకుడు. ఈ అమాయకుడికి తిండి తినడం కూడా చేత కాదయ్యా. అందరూ చుట్టూ వానరాలు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, సమయానికి తిండి తినడం తెలియదు, ఏదో పరధ్యానంలో ఉంటూ ఉంటాడు ఎప్పుడు అని. ఇతని ప్రత్యర్థిని అడిగినట్లయితే ఏం చెప్తారండి ఆంజనేయ స్వామి గురించి? అరివీర భయంకరుడు, శత్రుపీడ హరుడు. ఆయన దుష్టపీడలైన భూతప్రేత పిశాచాది సమస్త గణాలని కూడా కాలి కిందేసి తొక్కపెట్టగలిగినటువంటి బలశాలి ఆంజనేయ స్వామి అని చెప్పి ప్రత్యర్థి చెప్తాడు. కానీ కన్నతల్లి ఏం చెప్పిందండి ఆయన గురించి? అమాయకుడు, తినడానికి తిండి కూడా తినడం చేతకానటువంటి బాలకుడు నా బిడ్డడు అని చెప్పింది ఆవిడ.
సరే, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దాం, ఇంకా చాలా ఉంది కానీ చెప్పడానికి టైం లేదు. ఇంకొక దృష్టాంతం గురించి మాట్లాడుకుందామండి. యుద్ధానికి అందరూ సిద్ధపడ్డారు. రాముడు రావణాసురుడు యుద్ధానికి అందరూ చేరారు. అదే సమయంలో విభీషణుడు వాళ్ళ దగ్గరికి వచ్చారు. నేను మీ మిత్రత్వాన్ని అడుగుతున్నాను, మిత్రత్వాన్ని నాకు ప్రసాదించండి అని శ్రీరామచంద్ర ప్రభువుల వారిని వేడుకుంటాడు. శ్రీరామచంద్ర ప్రభువుల వారు టక్కున నిర్ణయం చేయలేదండి. శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఎవరు అని ఒక ప్రశ్న అడిగినట్లయితే, అఖండ భూమండలాన్ని పరిపాలించినటువంటి ఏకైక చక్రవర్తి శ్రీరామచంద్ర ప్రభు. ఆయన ముందు కానీ ఆయన తరువాత కానీ అఖండ భూమండలాన్ని పరిపాలించిన ఇంకొక చక్రవర్తి లేరండి. ఇది తొందరలో ఈ వివరాలన్నీ బయటికి రావాలి అని మనం దత్తాత్రేయ స్వామిని కోరుకుందాం. అందుకని అట్లాంటి అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నారు. భూమి ఉన్నంత వరకు కూడా, రామనామం నిలబడినంత వరకు కూడా, రామాయణం మనం గానం చేసినంత కాలం కూడా ఈ భూమికి అసలు సిసలు పరిపాలకుడు శ్రీరామచంద్ర ప్రభువుల వారే. వారికి జయ జయధ్వానాలు మనం చెప్పుకుందాం. కంఠం ఎంత ఉందో అంతవరకు దిక్కులు పిక్కటిల్లేలాగా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం మొత్తం అమలాపురం పట్టణానికి వినిపించేట్లుగా ఎంత గొంతు ఉందో అంతటితోటి చెప్తామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాంటి పుణ్య విష్ణుమూర్తినే భూమి మీదకి తెచ్చుకోగలిగినటువంటి పుణ్య తల్లి కన్న భూమి, కర్మ భూమి భారతమాత. దీనిని కూడా ఒకసారి జయ జయధ్వానాలు చేద్దాం. రాముడిని కన్న భూమి నిన్ను కూడా కంది. అంతటి పుణ్యమూర్తి ఈ భూమి. కాబట్టి రాముడికున్నంత శుద్ధత్వం తమరి దగ్గర కూడా ఉందండి. దాన్ని గుర్తు చేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. సరే, ఆయన సభ తెరిచి అందరినీ కూర్చుని అందరినీ అడుగుతున్నారు. శ్రీరామచంద్ర ప్రభు ఎవరి గురించి? విభీషణుడిని తన మిత్రత్వంగా చేర్చుకోవచ్చా, చేర్చుకోకూడదా? అందరూ వాళ్ళ మానసిక భావజాలాన్ని బట్టి, శాస్త్రాలను బట్టి మాట్లాడుతున్నారు. ముందుగా ఆయన లక్ష్మణుడిని అడిగారు. రాముడు విభీషణుడిని మిత్రుడిగా స్వీకరించవచ్చా? లక్ష్మణుడు అన్నాడు, అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు అంటే, ఇతని నమ్మదగిన కాదు, ఇదంతా రాక్షస మాయ, మన ఇబ్బంది పెట్టడానికి రావణాసురుడు పంపించి ఉంటాడు కాబట్టి ఇతన్ని మనం మిత్రుడిగా స్వీకరించడానికి వీలు కాదు అని లక్ష్మణుడు చెప్పారు. సరే, ఆ తర్వాత జాంబవంతుడిని అడిగారని అందరిలోకి వయసులో పెద్దవారు, స్వేచ్ఛాజీవి. జాంబవంతుడు అంటారు, వారు స్వేచ్ఛాజీవి, వారు ఎవరికి కట్టుబడి లేరు. కాబట్టి వారంటారు, ఇతన్ని మనం ఎంతవరకు నమ్మాలి రామచంద్ర? ఇతను మన దగ్గరికి వచ్చాడు అంటే ఇతను ఇక్కడ రాజ్యాన్ని ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇతను ఎప్పుడైనా ఎలాగైనా ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఇప్పుడు మిత్రత్వం కాదు, యుద్ధం అయిపోయిన తర్వాత ఆ మిత్రత్వం సంగతి ఏదో చూసుకుందామని జాంబవంతుడు చెప్పారు. అంగదుడిని అడిగారు, సుగ్రీవుడిని అడిగారు. సుగ్రీవుడు ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువుల వారి తరువాతన అక్కడ ఆ సమయంలో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి సుగ్రీవుడే. ఎందుకని అంటే సుగ్రీవ సైన్యాన్ని తీసుకునే రామచంద్ర ప్రభువుల వారు యుద్ధానికి వచ్చారు. ఆయన మొత్తం ఉన్నటువంటి వానర సైన్యానికి అంతటికీ చక్రవర్తి. సుగ్రీవుడు రాజనీతి చెప్పారు. రావణాసురుడు మనని భేదించటానికి, మనలో విభేదాలు కల్పించటానికి ఆయన వాడుకుని ఉండవచ్చు. అయినా ఆయన ఎలాంటి వాహనాలు లేకుండా, ఎలాంటి పరివారము లేకుండా ఒంటరిగా వచ్చాడు కాబట్టి రావణాసురుడి చేత పరిత్యజితుడై ఉండవచ్చు. ఇలాంటి వ్యక్తి మనకి బహుప్రమాదం అవుతాడు, దూరం పెట్టాల్సిందేనా ఆయన రాజనీతి చెప్పారు. చిట్ట చివరిగా ఆంజనేయ స్వామిని అడిగారు శ్రీరామచంద్ర ప్రభువుల వారు, హనుమా ఏం చెప్తావయ్యా నువ్వు ఈ విషయం మీద? హనుమంతుడు చెప్పారండి సమాధానం, రామచంద్ర ఎలాంటి సందేహం లేకుండా ఈయన్ని మిత్రుడిగా స్వీకరించవచ్చు. ఎందుకని అంటే నేను లంకాదహనం చేసిన నాడు అగ్ని మొత్తం అన్ని ఇళ్ళని ముట్టేసింది, అన్ని ఇళ్ళు దగ్ధమయ్యాయి, ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రమే దగ్ధం కాలేదు. అంటే ధర్మం కాపాడింది, ఇతను ధర్మాన్ని పాటిస్తున్నాడు కాబట్టి ఇతను మిత్రుడిగా స్వీకరించవచ్చు అని. వెంటనే శ్రీరామచంద్ర ప్రభువుల వారు అగ్ని సంస్కారం చేయండి, మిత్రుడిగా స్వీకరిస్తున్నాను అని చెప్పారు. మనం జాగ్రత్తగా గుణాలను గమనించినట్లయితే ఆయన అమాయకత్వం అని తల్లి చెప్పింది అమాయకత్వం కాదండి, అది నిష్కాపట్యము, నిర్మలత్వము. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే నిర్మలంగా కూర్చోగలగాలి. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్క నిమిషం సార్, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే
మన ఇంట్లో కష్టం మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు, కానీ పక్కింట్లో కష్టం ప్రపంచం మొత్తానికి తెలిసిపోవాలని కోరుకునేటటువంటి పరిస్థితులలో ఉన్నాం. అది మానుకోవాలి. మనం సౌభాగ్యవంతంగా మనం ఎట్లాగా ప్రశాంతంగా జీవించగలుగుతున్నామో పక్క సాటి హిందువు కూడా అలాగే జీవించగలగాలి, నిష్కాపట్యం ఉండాలి. తర్వాత మనం ఇంకొక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా కోనసీమ లాంటి ప్రాంతంలో మనందరికీ కూడా మానసికంగా చిన్న రుగ్మత ఉందండి. మానసికంగా చిన్న రుగ్మత ఉంది. వెనకాల వాళ్ళకి వినిపిస్తుందో లేదో జాగ్రత్తగా వినాలి. మనందరికీ మానసికంగా రుగ్మత ఉంది. అదేంటో తెలుసా అండి? జెంటిల్మెన్ ఫోబియా అంటారు దాన్ని. అంటే చిన్నప్పటి నుంచి బాగా బుజ్జగించి బాగా పొగిడి నేర్పినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాతన కాదు అని చెప్పాలి అంటే మొహమాట పడిపోతూ ఉంటారండి. ఈ మొహమాటాన్ని జెంటిల్మెన్ ఫోబియా అంటారు. మీ ఇంటికి ఎవరైనా వస్తారు, పాంప్లెట్లు ఇస్తారు, ఇదిగో మీ దేవుడు కాదు అంటారు. మీరు ఏం చేస్తారండి? ఒక్క నిమిషం వినేసినట్లయితే వాళ్ళ దారిని వాళ్ళే పోతారు కదా అనుకుంటారు. ఇదే జెంటిల్మెన్ ఫోబియా అంటే. దీన్ని కాదు అని చెప్పడం చేత కాని పరిస్థితి. నా దగ్గరకు వచ్చి చెప్పడానికి నువ్వెవరు, నేను ఇది వినను, కాదు నువ్వు వెళ్ళిపో అని చెప్పగలుగుతామండి? అలా చెప్పగలిగితే ఆంజనేయ స్వామి అనుగ్రహం వస్తుంది. మనం ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుందాం. ఈ లక్షణాలను మనం కలిగి ఉందాం, నిష్కాపట్యాన్ని కలిగి ఉందాం. సాటి హిందువు కూడా కులాలకు అతీతంగా మనవాడే, మన బంధువే అని తలుచుకుందాం. తరువాతన బుద్ధిశాలి. 1,00,000 పుస్తకాలు చదివితే కాదండి, ఒక్క అనుభవం దానికంటే అత్యంత బలమైనది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భృగుటి స్థానంలో ఆంజనేయ స్వామిని దృష్టిలో పెట్టుకుని సాధన చేసినట్లయితే అనుభవాన్ని ఆంజనేయ స్వామి మీకు ఇస్తారు. సమాజ హితకరంగా మన జీవితం నడవగలగాలి, హిందూ ఐక్యతకి మనం నిలబడగలగాలి. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ లాంటి హిందూ సంఘాలు మన కోసం వాళ్ళ జీవితాలను అర్పించేస్తున్నారండి. వాళ్ళ జీవితాలే ధారపోసేస్తున్నారు. అలాంటి సంఘాలన్నింటికీ మనం మద్దతు ఇచ్చుకునే వైపు నిలబడదాం. ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని సంపాదించుకుందాం. ఆంజనేయ స్వామి అనుగ్రహం మనందరి మీద వర్షంలాగా కురుస్తోంది. దాన్ని మనం స్వీకరించడం నేర్చుకుందాం. శుభం భూయాత్. అందరూ ఒకసారి చెప్పండి. రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి, భారత్ మాతా కీ. శుభం. స్వస్తి.